fossa దగ్గర ఈ ఆర్బిటల్ ఫేషియా అంటే పెరియాస్టియం ఆఫ్ ఆర్బిట్ ఇన్నర్ అంటే లైనింగ్ ఆఫ్ ఆర్బిట్. సో ఇది ఇట్ ఫార్మ్స్ ఎ స్లైట్ మోడిఫికేషన్, అంటే అదొక పుల్లిలాగా ఫామ్ చేస్తుంది, చిన్న రౌండ్ ఒక పక్కన మనకి బోన్ దగ్గర చిన్న పుల్లిలాగా ఫామ్ చేస్తుంది రూఫ్ దగ్గర. సో ఆ పుల్లిలోంచి ఒక మజిల్ పాస్ అవుతుంది. సో అది మీకు ఇంకొక ఫోటోలో చూపిస్తా. superior oblique, okay, so here we are. So if you can see, ఇది ఆ పుల్లి ఇక్కడ ట్రోక్లియర్ ఫోసా అంటే మన రూఫ్ దగ్గర. సో వెనకాల నుంచి ఒక మజిల్ వచ్చి సుపీరియర్ ఆబ్లిక్ మజిల్ ఆ పుల్లిలోంచి పాస్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి వెళ్ళి ఐబాల్కి అటాచ్ అవుతుంది. ఓకే, ఈ అరేంజ్మెంట్. సో అక్కడ ఉన్న ఈ పుల్లి లైక్ స్ట్రక్చర్లోకి అది ఆ పుల్లి ఈస్ ఫార్మ్డ్ బై ఆర్బిటల్ ఫేషియా ఇది. ఓకే, ఇది ఆ మజిల్ టెండాన్ విచ్ ఇస్ పాసింగ్ ఫ్రమ్ విత్ ఇన్ ఇట్, అంటే లోపల నుంచి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఐబాల్కి అటాచ్ అవుతుంది. సో అది సుపీరియర్ ఆబ్లిక్ మజిల్. సో అది విల్ సీ టుమారో. సో ఇది దాని అరేంజ్మెంట్. ఓకే, సో ఇట్లా మనకి సో అదొక మోడిఫికేషన్. అట్లాగే ఇంకొక మోడిఫికేషన్ ఏంటి, లాక్రిమల్ గ్రూవ్ ఉంది, మీకు ఐడియా ఉంది కదా అందరికి. లాక్రిమల్ గ్రూవ్ మీడియల్ వాల్ ఆఫ్ ద ఆర్బిట్ లో ఫార్మ్డ్ బై యాంటీరియర్లీ ఫ్రంటల్ ప్రాసెస్ ఆఫ్ మాక్సిలా బోన్, పోస్టీరియర్లీ లాక్రిమల్ బోన్. ఈ రెండిటి మధ్యలో అంటే ఫ్రంటల్ ప్రాసెస్ ఆఫ్ మాక్సిలా ఆ బోన్ ది పోస్టీరియర్ హాఫ్, లాక్రిమల్ బోన్ ది యాంటీరియర్ హాఫ్. ఈ రెండు హాఫ్స్ లో రెండు డిప్రెషన్ ఉంటుంది. సో ఆ రెండు డిప్రెషన్ కలిపితే మనకి లాక్రిమల్ గ్రూవ్. ఓకే, ఆ లాక్రిమల్ గ్రూవ్ లో లాక్రిమల్ సాక్ ఉంటుంది. ఆ సాక్ లోకి మనకి టీయర్స్ అక్యుములేట్ అవుతాయి. సో ఆ లాక్రిమల్ సాక్ ఆ గ్రూవ్ లో కూర్చున్నప్పుడు ఆ గ్రూవ్ ని మొత్తాన్ని క్లోజ్ చేస్తుంది ఒకటి ఫేషియా. సో దాన్ని లాక్రిమల్ ఫేషియా అంటారు. సో దిస్ లాక్రిమల్ ఫేషియా ఈజ్ ఆల్సో ఏ మోడిఫికేషన్ ఆఫ్ ఆర్బిటల్ ఫేషియా. ఓకే, సో ఇది రిగార్డింగ్ ఆర్బిటల్ ఫేషియా. సో ఆర్బిటల్ ఫేషియా అని మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, లేదంటే అప్పుడప్పుడు రేర్లీ 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో విచ్ ఈస్ ద పెరియాస్టియం ఆఫ్ ద బోనీ ఆర్బిట్ covering the orbit as its periosteum, loosely attached to the orbit, and then it is also covers the optic nerve when it enters the orbit. Okay, and then it is continuous outside with the periosteum of the outside bone. Okay, and then కొన్ని చోట్ల wherever it is not covering ఆ చోట్ల మనకి మెయిన్లీ పర్టికులర్లీ ఇన్ఫీరియర్ ఆర్బిటల్ ఫిషర్ దగ్గర మీకు దెర్ ఈస్ సమ్ అదర్ కవరింగ్, అంటే ఒక ఎక్స్ట్రా సమ్ కనెక్టివ్ టిష్యూ ఫైబర్స్ అలాంగ్ విత్ సమ్ స్మూత్ మజిల్ ఫైబర్స్ విత్ ఇన్ ఇట్. సో విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్బిటాలిస్ మజిల్ ఇన్ఫీరియర్ ఆర్బిటల్ ఫిషర్ దగ్గర. అట్లాగే దీని మోడిఫికేషన్స్ ఏంటి, ఒకటేమో ఆర్బిటల్ ఫిషర్ ఈస్ సెండింగ్ ఫ్లాప్స్ ఇన్ టు ద ఐలిడ్స్, అప్పర్ అండ్ లోవర్ ఐలిడ్స్. ఇంకొకటి మనకి ట్రోక్లియర్ ఫోసా దగ్గర పుల్లి, ఇంకొకటి లాక్రిమల్ గ్రూవ్ పైన లాక్రిమల్ ఫేషియా. ఇవి దాని మోడిఫికేషన్స్. ఓకే, సో ఇంకొకటి ఇఫ్ యూ జస్ట్ సీ ద విల్ సీ ఇన్ అనదర్ పిక్చర్. సో ఇప్పుడు ఇంకోటి మనం యాక్చువల్లీ ఇప్పుడు ఆర్బిటల్ ఫేషియా అనుకున్నాం, బల్బార్ ఫేషియా. సో బల్బార్ ఫేషియా అంటే ఏంటిది, ఐ బాల్ ని కవర్ చేసేది. ఐ బాల్ ని ఎక్కడ దాకా కవర్ చేస్తుంది, ఇఫ్ యూ ఆల్ నో స్క్లీరా. ఓకే, స్క్లీరా అంటే ఇస్ ద వైట్ ఆఫ్ ద ఐబాల్, అండ్ దెన్ యాంటీరియర్ మనకి 1/6 కార్నియా. ఓకే, ఇక్కడ దాకా కార్నియా, ఈ వెనకాలంతా స్క్లీరా అప్ టు ఆల్మోస్ట్ ఆప్టిక్ నర్వ్. సో ఈ అట్లీస్ట్ ఆప్టిక్ నర్వ్ దాకా కవర్ చేయకపోవచ్చు, కానీ మొత్తం మోస్ట్ ఆఫ్ ద స్క్లీరాని అవుట్ సైడ్ నుంచి కవర్ చేస్తుంది. ఏంటది, ఒక క్యాప్సూల్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెనాన్స్, TENON, టెనాన్స్ క్యాప్సూల్. ఓకే, సో దిస్ ఈస్ ఏ loose membranous covering around the eyeball extending from the
ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి వెనకాల ఆప్టిక్ నర్వ్ నుంచి జంక్షన్ ఆఫ్ స్క్లీరా అండ్ కార్నియా. సో జంక్షన్ ఆఫ్ స్క్లీరా అండ్ కార్నియా ఇస్ కాల్డ్ యాజ్ లింబస్. ఇది మనకి ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా వస్తుంది తర్వాత ఐబాల్ మజిల్స్ చదివినప్పుడు లేదా ఐబాల్ చదివినప్పుడు కూడా. సో స్క్లీరో కార్నియల్ జంక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ లింబస్. అంటే ఇప్పుడు ఈ జంక్షన్ ఎక్కడైతే స్క్లీరా ఎండ్స్ అండ్ కార్నియా బిగిన్స్, ఇట్స్ కాల్డ్ యాజ్ లింబస్, LIMBUS. ఓకే, సో దిస్ టెనాన్స్ క్యాప్సూల్ స్క్లీరాని కవర్ చేస్తుంది. సో వెన్ ఇట్ ఈస్ కవరింగ్ బిట్వీన్ దీస్ టూ, అంటే ఏంటి, బిట్వీన్ స్క్లీరా అండ్ దిస్ టెనాన్స్ క్యాప్సూల్ స్మాల్ గ్యాప్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిస్క్లీరల్ స్పేస్. ఓకే, సో ఎపిస్క్లీరల్ స్పేస్. సో ఇప్పుడు ఈ షీత్, ఇప్పుడు ఈ టెనాన్స్ క్యాప్సూల్ మొత్తం కవర్ చేస్తుంది. సో దిస్ ఈస్ పియర్స్డ్ బై సమ్ స్ట్రక్చర్స్. అదేంటది, ఇట్ ఈస్ పియర్స్డ్ బై ద టెండాన్స్ ఆఫ్ ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్. ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ అన్ని వచ్చి ఐబాల్ లోకి ఇన్సర్ట్ అవుతాయి. సో ఐబాల్ లోకి ఇన్సర్ట్ అవ్వాలంటే దానిపైన ఉన్న షీత్ని పియర్స్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. ఓకే, స్క్లీరా మీదకి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో ఆల్ ద టెండాన్స్ ఆఫ్ ద ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ విల్ పియర్స్ ఇట్. అట్లాగే సమ్ నర్వ్స్, సిలియరీ నర్వ్స్, అట్లాగే సిలియరీ వెజల్స్ అంటే బ్లడ్ వెజల్స్, ఇవన్నీ కూడా ఐబాల్ కి సప్లై చేయాలంటే దే హ్యావ్ టు పియర్స్ దిస్ టెనాన్స్ క్యాప్సూల్. ఓకే, సో అగైన్, సో ఇట్ ఈస్ పియర్స్డ్ బై దీస్ స్ట్రక్చర్స్. సో ఇది కాకుండా మనం చూడాలంటే ఎక్స్టెన్షన్స్ ఆర్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ టెనాన్స్ క్యాప్సూల్. సో ఒక మజిల్ వచ్చి దీన్ని పియర్స్ చేసింది. ఓకే, అట్లా పియర్స్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న టెనాన్స్ షీత్ విల్ గివ్ అన్ ఎక్స్టెన్షన్ ఆన్ టు ద మజిల్. ఇట్ విల్ గివ్ అన్ ఎక్స్టెన్షన్ ఆన్ టు ద మజిల్. అది పియర్స్ చేసినప్పుడు కొంచెం దూరం దాకా దిస్ టెనాన్స్ క్యాప్సూల్ ఆల్సో విల్ కవర్ సమ్ పార్ట్ ఆఫ్ ద మజిల్ టు సమ్ ఎక్స్టెంట్, కొంచెం దూరం దాకా. సో అది ఒక ఎక్స్పాన్షన్. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ట్యూబ్యులర్ షీత్. ట్యూబులర్ ఎందుకంటే అక్కడ ఉన్న మజిల్స్ ఇప్పుడు ట్యూబ్ లాగానే ఉంది. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా దీని షేప్ మజిల్స్. సో ఆ మజిల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ట్యూబులర్ ఉంటాయి, సన్నగానే ఉంటాయి, ట్యూబులర్ ఉంటాయి. సో దానిపైన షీత్, సో ట్యూబులర్ షీత్. అట్లాగే మీడియల్ చెక్ లిగమెంట్, ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ ఎలిమెంట్ మీకు. ఓకే, ఇక్కడ మీకు ఇఫ్ యూ కెన్ క్లియర్లీ సీ ఆ బ్లూయిష్ స్ట్రక్చర్ ఈ రీజన్ లో అండ్ ఈ రీజన్ లో. సో దేర్ ఆర్ టూ మీడియల్ చెక్ లిగమెంట్. చెక్ అంటే CHECK, medial check ligament, lateral check ligament. So medial check ligament is triangular expansion from ఎక్కడి నుంచి, ఏదైతే ఇప్పుడు సపోజ్ మీడియల్ చెక్ లిగమెంట్ అనుకుంటే మీడియల్ రెక్టస్, మనకి అందులో ఐబాల్ ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ బాల్ పైన ఉండేది, సుపీరియర్ రెక్టస్ మజిల్, ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్, మీడియల్ రెక్టస్ మజిల్, లాటరల్ రెక్టస్ మజిల్, అట్లాగే సుపీరియర్ ఆబ్లిక్, ఇన్ఫీరియర్ ఆబ్లిక్. ఓకే, మెయిన్లీ 6. లెవెటర్ పాల్పబ్రేస్ సుపీరియర్స్ కూడా వస్తుంది, బట్ లేటర్ ఆన్ దట్. సో ఇప్పుడు ఈ 6 మజిల్స్ అంటే సుపీరియర్ రెక్టస్ అంటే పైన సుపీరియర్ ఉంటుంది, ఇన్ఫీరియర్ రెక్టస్ ఇన్ఫీరియర్ గా, మీడియల్ రెక్టస్ అంటే మీడియల్ గా, లాటరల్ రెక్టస్ లాటరల్ గా, సుపీరియర్ ఆబ్లిక్ అప్పర్ ఆస్పెక్ట్ లో ఉంటుంది, ఇన్ఫీరియర్ ఆబ్లిక్ లోవర్ ఆస్పెక్ట్ లో ఉంటుంది ఆర్బిట్ కి. ఓకే, సో ఇప్పుడు ఈ ట్యూబులర్ ఎక్స్పాన్షన్, ట్యూబులర్ షీత్ ఏదైతే మనకి టెనాన్స్ క్యాప్సూల్ నుంచి మజిల్ మీదకి వస్తుందో, సో అది ఒకవేళ మీడియల్ రెక్టస్ మజిల్ మీదకి ఎక్స్టెండ్ అయింది, ఆ మీడియల్ మజిల్ పైన ఉన్న ట్యూబులర్ షీత్ మీడియల్ సైడ్ ఆఫ్ ద ఆర్బిట్ లో అది ఇట్ విల్ ఎక్స్పాండ్ ఇంటూ లిగమెంట్. సో అది మీడియల్ చెక్ లిగమెంట్. సో మీడియల్ సైడ్ ఆఫ్ ఆర్బిట్ ఉంది కాబట్టి అది వెళ్ళి అక్కడ అటాచ్ అవుతుంది ఒక బోన్ కి. సో దట్ ఈస్ లాక్రిమల్ బోన్. సో మీడియల్ చెక్ లిగమెంట్ ఈస్ అన్ ఎక్స్పాన్షన్ ఫ్రమ్ ద ట్యూబులర్ షీత్ అరౌండ్ ద మీడియల్ రెక్టస్ మజిల్ అండ్ దెన్ ఎక్స్టెండ్ అయ్యి అది ఇట్ హ్యాస్ టు అటాచ్ సమ్వేర్. సో ఇట్ విల్ అటాచ్ టు లాక్రిమల్ బోన్. అట్లాగే lateral check ligament similarly is an expansion from the tubular sheath around the lateral rectus muscle and then it will go and attach to zygomatic bone. Okay, clear అయితే? సో ఇప్పుడు మనం చూసేదంతా ఏంది, టెనాన్స్ క్యాప్సూల్. టెనాన్స్ క్యాప్సూల్ అంటే ఇది బల్బర్ ఫేషియా, అంటే మన ఐబాల్ ని కవర్ చేసే ఒక షీత్ అండ్ దాని ఎక్స్పాన్షన్స్. సో టెనాన్స్ క్యాప్సూల్ ఈస్ కవరింగ్ ద ఐబాల్ particularly from optic nerve to the sclerocorneal junction. Okay, and then it is pierced by different vessels and nerves and also by the tendons of the extraocular muscles. Atla kaakunda it is also giving extensions onto the muscles like tubular sheaths. ఆ ట్యూబులర్ షీట్స్ నుంచి రెండింటి నుంచి మీడియల్ రెక్టస్ అండ్ లాటరల్ రెక్టస్ నుంచి రెండు ఎక్స్పాన్షన్స్ వస్తాయి ఆ ట్యూబులర్ షీట్ నుంచి. సో విచ్ ఆర్ కాల్డ్ యాజ్ మీడియల్ చెక్ లిగమెంట్ అండ్ లాటరల్ చెక్ లిగమెంట్ which attach to lacrimal bone and zygomatic bone, okay, respectively. So
ఇఫ్ యూ ఆల్సో సీ మనం ఇంకొక వేరే పిక్చర్లో చూద్దాం. సో దీనిదే ఇంకొక ఎక్స్పాన్షన్. ఓకే, దిస్ పిక్చర్. ఓకే, సో ఇందులో ఇప్పుడు తర్వాత మళ్ళీ డౌన్ ద లైన్ చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ లోవర్ పార్ట్, సో ఈ లోవర్ పార్ట్, సో ఇప్పుడు ఇది కూడా 10 ounce క్యాప్సూల్ నుంచే మనకు వస్తుంది ఈ ఎక్స్టెన్షన్. ఓకే, 10 ounce క్యాప్సూల్ నుంచి వచ్చి ఐబాల్ కిందకు వచ్చి, సో ఇట్ విల్ బికమ్ అ థిక్ డెన్స్ లిగమెంట్ ఇక్కడ. సో అది మీడియల్ గా అంటే మధ్యలో ఇట్ విల్ బి థిక్కర్, లేటరల్ గా కొంచెం థిన్ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సస్పెన్సరీ లిగమెంట్ ఆఫ్ ద ఐ ఆర్ సస్పెన్సరీ లిగమెంట్ ఆఫ్ Lockwood, LOCK and normal wood. ఓకే, సస్పెన్సరీ లిగమెంట్ ఆఫ్ Lockwood. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కూడా సేమ్ ఎక్స్టెన్షన్స్ మనకి. ఏంటది? ఈ మజిల్స్ మీద ఉన్న ట్యూబులర్ షీట్స్ ఉన్నాయి కదా, మీడియల్ రెక్టస్, లాటరల్ రెక్టస్, అట్లాగే కిందకు వచ్చేప్పటికి ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్ ఈ రీజన్ లో ఉంటుంది. సో వీటి ట్యూబులర్ షీట్స్ పై నుంచి ఎక్స్పాన్షన్స్ వచ్చి అది ఐబాల్ కిందకి వెళ్ళి ఐబాల్ కి ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. సో కింద సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే గ్రావిటీ వల్ల ఐబాల్ క్యాన్ కీప్ గెటింగ్ డౌన్ ఆన్ టు ద బోనీ ఆర్బిట్. సో అక్కడ దానికి అట్లా కాకుండా ఒక కుషన్ లాగా ఇస్తుంది అది. అండ్ ఆల్సో లిగమెంట్ అంటే స్ట్రెంథనింగ్ కూడా ఇస్తుంది దానికి. దాని ఇట్ ఈస్ సస్పెండింగ్ ద ఐబాల్. సో దిస్ సస్పెండింగ్ లిగమెంట్ ఈస్ కాల్డ్ as సస్పెన్సరీ లిగమెంట్ ఆఫ్ ద ఐ ఆర్ సస్పెన్సరీ లిగమెంట్ ఆఫ్ Lockwood. ఓకే, ఇక్కడ మీరు చూసేది ఇవి టార్సల్ ప్లేట్స్, సుపీరియర్ టార్సల్ ప్లేట్, ఇన్ఫీరియర్ టార్సల్ ప్లేట్. సో ఈ టార్సల్ ప్లేట్ ఏంటి? ఇందాక మనం ఏమనుకున్నాం, ఇక్కడ పైనుంచి ఆర్బిటల్ ఫేషియా విల్ సెండ్ అన్ ఎక్స్టెన్షన్ ఇన్ టు ద అప్పర్ ఐలిడ్. గుర్తుంది కదా, ఇప్పుడే చెప్పాను. ఓకే, ఆర్బిటల్ ఫేషియా అంటే పెరియాస్టియం ఆఫ్ ద ఆర్బిట్ విల్ సెండ్ అన్ ఎక్స్టెన్షన్ ఇన్ టు ద అప్పర్ ఐలిడ్. అట్లాగే కింద సైడ్ మనకి లోవర్ ఐలిడ్ లోకి కూడా అట్లా పెరియాస్టియం ఎక్స్టెన్షన్ ఇస్తుంది ఇన్ టు ద లోవర్ ఐలిడ్. ఓకే, సో ఇది దిస్ ఎక్స్టెన్షన్ ఇస్ కాల్డ్ యాజ్ పాల్పెబ్రల్ ఫేషియా. అది సేమ్ ఆర్బిటల్ ఫేషియా నుంచి వస్తుంది. ఆర్బిటల్ ఫేషియా అంటే పెరియాస్టియం, అందులోంచి ఐలిడ్ లోకి వస్తుంది, ఎంటర్ అవుతుంది ఎక్స్టెన్షన్. సో ఆ ఎక్స్టెన్షన్ ఇస్ కాల్డ్, బికాస్ ఐలిడ్ లో ఉంది కాబట్టి, పాల్పెబ్రల్ ఫేషియా. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్, ఈ పాల్పెబ్రల్ ఫేషియా కిందకు వచ్చి ఇది మార్జిన్ ఆఫ్ యువర్ ఐ, అంటే ఇక్కడ నుంచి మనకి ఐ లాషెస్ ఉంటాయి. ఓకే, అప్పర్ ఐలిడ్, ఇక్కడ నుంచి లోవర్ ఐలిడ్ ఐ లాషెస్. సో లోవర్ పార్ట్ ఆఫ్ ద ఐలిడ్, వాట్ యు కాల్ అవుటర్ పార్ట్ ఆఫ్ ద ఐలిడ్ వచ్చేటప్పటికి అక్కడ థిక్ అవుతుంది అది. దిస్ సేమ్ ఆర్బిటల్ ఫేషియా ఆర్ పాల్పెబ్రల్ ఫేషియా విల్ థికెన్ టు ఫార్మ్ దిస్ ఈస్ టార్సల్ ప్లేట్. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఐలిడ్ మార్జిన్ దగ్గర ఇట్ విల్ థికెన్ టు ఫార్మ్ టార్సల్ ప్లేట్. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఐలిడ్, పైనుంచి ఈ పైనుంచి మీకు మొత్తం ఇక్కడ దాకా ఇదంతా ఐలిడ్, కానీ ఓన్లీ ద ఎండ్ ఆఫ్ ద ఐలిడ్ విల్ హ్యావ్ థిక్ టార్సల్ ప్లేట్స్. సో అది ఎందుకు మీకు, ఇట్ విల్ గివ్ స్టిఫ్నెస్ టు యువర్ ఐలిడ్స్. సో కొంతమంది ఐలిడ్ ని వెనక్కి బెండ్ చేస్తారు వేరే వాళ్ళని భయపెట్టాలంటే. అంటే మీ జనరేషన్లో అటువంటి ఉందో లేదు, కానీ మా టైంలో కొంచెం బాగానే ఉండేది, ఆల్ వియర్డ్ థింగ్స్. సో దే ఈ అప్పర్ ఐలిడ్ ని పైకి బెండ్ చేస్తారు. ఓకే, బికాస్ దట్ ఈస్ మోర్ మూవబుల్. లోవర్ ఐలిడ్ ని చేయలేరు. సో అప్పర్ ఐలిడ్ ని వెనక్కి ఫోల్డ్ చేస్తారు, అంటే అవుట్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఫోల్డ్ చేస్తారు. సో వేరే వాళ్ళని, చిన్నపిల్లల్ని భయపెట్టడానికి సంబడి అట్లా చేయడానికి. సో ఆ ఫోల్డ్ చేయడం ఎక్కడైతుంది అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఈ కాంపోనెంట్, ఈ టార్సల్ లిగమెంట్, ఈ టార్సల్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ టార్సల్ ప్లేట్ ని వెనక్కి ఫోల్డ్ చేస్తారు. సో దట్ ఈస్ గివింగ్ స్టిఫ్నెస్ టు ద ఎండ్ ఆఫ్ ద ఐలిడ్. ఓకే, సో మొత్తం ఐలిడ్ లో లేదు టార్సల్ ప్లేట్, ఓన్లీ ద వెరీ క్లోజ్ టు ద అవుటర్ మార్జిన్ దగ్గరకు ఉంటుంది ఈ టార్సల్ ప్లేట్. సో ఈ సేమ్ టార్సల్ ప్లేటే ఇప్పుడు మీరు చూస్తున్నది ఎక్కడ, మిడ్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ఐలిడ్స్ దగ్గర ఉంది. ఓకే, కానీ ఈ సేమ్ టార్సల్ ప్లేటే ఇప్పుడు మీడియల్ ఎండ్కి వెళ్ళి ఈ రెండు కలుస్తాయి, లాటరల్ ఎండ్కి వెళ్ళి ఈ రెండు కలుస్తున్నాయి. సో దిస్ ఈస్ ద మీడియల్ పాల్పెబ్రల్ లిగమెంట్ అండ్ lateral palpebral ligament. Okay, clear అయితే? Anybody any doubts?
Fine. So tarsal plate ante extension of orbital fascia, which is called as palpebral fascia, lid lopala. Dani thickening is called as tarsi. అంటే రెండింటిని కలిపితే టార్సై అంటారు, సింగిల్ అయితే టార్సల్ ప్లేట్. ఈ రెండు టార్సల్ ప్లేట్స్ విల్ జాయిన్ మీడియల్లీ అండ్ ఆల్సో లాటరల్లీ. సో మీడియల్ గా ఎక్కడైతే జాయిన్ అవుతున్నాయో దట్ ఈస్ మీడియల్ palpebral ligament. lateral గా ఎక్కడైతే జాయిన్ అవుతున్నాయో ఇట్ ఈస్ కాల్డ్ as lateral palpebral raphe. ఓకే, అట్లాగే మీడియల్ చెక్ లిగమెంట్ అంటే ఇప్పుడు దీని వెనకాల కనిపిస్తుంది మీకు, దీని వెనకాల ఉన్న వైటిష్ ఎలిమెంట్ విచ్ ఈస్ ఫ్రమ్ ద దేని నుంచి వస్తుంది, టెనాన్స్ క్యాప్సూల్ నుంచి ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ పైనకి వెళ్ళిన షీట్, దాని ఎక్స్టెన్షన్ ఇస్ కాల్డ్ as మీడియల్ చెక్ లిగమెంట్, lateral చెక్ లిగమెంట్ అండ్ సస్పెన్సరీ లిగమెంట్ ఆఫ్ లాక్వుడ్. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా? ఎవ్రీవన్? Clear, sir. గుడ్. ఓకే, సో ఇప్పుడు మనం వీఆర్ కమింగ్ టు నార్మల్ వాట్ యు కాల్ సింపుల్ టైప్, కాంప్లికేటెడ్ నుంచి సింపుల్గా వస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ ఐ తీసుకోవాలి కానీ బట్ నార్మల్ ఐ, ఇప్పుడు మీరు చూస్తున్న ఒక నార్మల్ ఐ. దిస్ ఈస్ క్లియరా, దిస్ ఈస్ కార్నియా. ఓకే, కార్నియా లోపలే మధ్యలో మనకి ప్యూపిల్. ఓకే, అప్పర్ ఐలిడ్, లోవర్ ఐలిడ్. ఇది మీడియల్ సైడ్ ఆర్ మీడియల్ యాంగిల్, ఇది lateral యాంగిల్, ఆల్సో కాల్డ్ as మీడియల్ క్యాంథస్, lateral క్యాంథస్. అంటే అప్పర్ ఐలిడ్, లోవర్ ఐలిడ్ వచ్చి మీడియల్ సైడ్ ఎక్కడ కలుస్తాయో దట్ ఈస్ కాల్డ్ as మీడియల్ యాంగిల్ ఆర్ మీడియల్ క్యాంథస్. ఎక్కడైతే lateral సైడ్ కలుస్తున్నాయో అప్పర్ ఐలిడ్, లోవర్ ఐలిడ్, lateral యాంగిల్ ఆర్ lateral క్యాంథస్. రెండింటిని కలిపితే ఒకటేసారి మాట్లాడితే క్యాంథై అంటారు. ఓకే, 1 second, ఐఎమ్ జస్ట్ ఎంటరింగ్ దట్. సో ఈ ఐలిడ్స్ ఏంటి, మనకి ఆర్బిటాల్ మార్జిన్స్ నుంచి ఎక్స్టెన్షన్స్ వస్తున్నాయి అవుట్ సైడ్ కి. ఎందుకు వస్తున్నాయి? ఐ బాల్ ని ఫ్రంట్ సైడ్ నుంచి కవర్ చేయడానికి. ఎందుకంటే ద బేస్ ఆఫ్ ద ఆర్బిట్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ క్వాడ్రాంగులర్, అక్కడ ఐ బాల్ ఓపెన్ ఉంటుంది. సో దాన్ని క్లోజ్ చేయడానికి ఐలిడ్స్ మనకి. సో అప్పర్ ఐలిడ్ ఇస్ మోర్ మొబైల్ అండ్ విచ్ ఇస్ లార్జ్, బ్రాడర్. లోవర్ ఐలిడ్ ఇస్ లిటిల్ వెరీ స్మాల్. ఇంకా దాని మూమెంట్స్ కానీ, దాని దాని డెప్త్, దాని విడ్త్ కానీ. ఓకే, సో ఈ ఐలోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ మీడియల్ సైడ్లో ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ దెల్ గివ్ 3 టర్మినాలజీ. ఈ మీడియల్ సైడ్ మనకి ఒక ట్రయాంగులర్ ఏరియా ఉంటుంది అంటాడు. సో విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లాకస్ లాక్రిమాలిస్, LACUS, లాకస్ లాక్రిమాలిస్. సో దాని లోపల మీకు 2 ఎలివేటెడ్ ఫోల్డ్స్ ఉంటాయి. ఒకటి వర్టికల్ ఫోల్డ్, lateral most గా వర్టికల్ ఫోల్డ్ ఒకటి ఉంటుంది ఆఫ్ ద స్కిన్ దేర్. ఓకే, స్కిన్ అంటే అక్కడ ఉన్న టిష్యూ, వర్టికల్ ఫోల్డ్. సో దట్ వర్టికల్ ఫోల్డ్ ఇస్ కాల్డ్ యాజ్ ప్లైకా సెమిలూనారిస్, PLICK. సో ఇవన్నీ గుర్తుపెట్టుకున్నా పర్లేదు, గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, ఇప్పుడు నేను చెప్పే ఇది. ఓకే, సో ప్లైకా సెమిలూనారిస్. దానికంటే మీడియల్ గా కూడా ఒక మోడిఫైడ్ స్కిన్ తో ఉన్న ఒక చిన్న ఎలివేషన్ ఉంటుంది. సో విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లాక్రిమల్ క్యారంకల్. ఓకే, సో ద ట్రయాంగులర్ ఏరియా ఎక్కడ, వేర్ ఇప్పుడు ఐలిడ్ లో సపోజ్ అప్పర్ ఐలిడ్ ఇక్కడ దాకా మనకి ఐ లాషెస్ ఉంటాయి. సో ఎక్కడైతే ఐ లాషెస్ ఎండ్ అయిపోతాయి ఒక దగ్గర మనకి, ఎక్కడ మీడియల్ సైడ్, మీడియల్ 1/6 ఏరియాలో ఐ లాషెస్ ఉండవు ఈ రీజన్ లో. సో ఎక్కడైతే ఐ లాషెస్ ఎండ్ అవుతాయో ఆ రీజన్ లో ఐ బాల్ మీద you will have this lacus lacrimalis, and within that 2 elevated folds. So medially it is called as lacrimal caruncle, laterally it is called as plica semilunaris. Okay, so అట్లాగే ఈ పిక్చర్ ని కొంచెం మీరు కేర్ఫుల్ గా చూడండి. ఇప్పుడు కొంచెం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay, so if you can see here he has given 2 small dots. Okay, కనిపిస్తున్నాయా? ఐలిడ్ మీదనే డాట్స్ ఇచ్చాడు. ఓకే, సో ఎక్కడైతే మనకి ఐ లాషెస్ ఎండ్ అవుతున్నాయో అక్కడ మనకి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లాక్రిమల్ పాపిల్లా. ఓకే, అంటే చిన్న ఎలివేషన్ ఉంటుంది అక్కడ.
ఆ ఎలివేషన్ పైన ఒక చిన్న హోల్ ఉంటుంది. దట్ హోల్ ఈస్ కాల్డ్ యాజ్ లాక్రిమల్ పంక్టమ్. సో ఐ లిడ్ మీడియల్ ఎండ్ దగ్గర వేర్ ఐ లాషెస్ ఎండ్ అవుతున్నాయో, ఎక్కడైతే ఐ లాషెస్ ఎండ్ అయిపోతున్నాయో అక్కడ యూ గాట్ అన్ ఎలివేషన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లాక్రిమల్ పాపిల్లా. ఆ ఎలివేషన్ పైన ఒక చిన్న ఓపెనింగ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లాక్రిమల్ పంక్టమ్. సో అక్కడి నుంచి మీ టియర్స్ మన ఏమన్నా మన కన్నీళ్ళు విచ్ ఇస్ పర్టికులర్లీ మెంట్ టు వాట్ యు కాల్ lubricate your eyeball. So they are drained through this lacrimal punctum. Okay. So now then ikkadiki ఆపుతున్నాను. So we'll go into something else. Okay. Now each structure of each eyelid. సో నౌ ఈచ్ ఐలిడ్ స్ట్రక్చర్. సో ఈచ్ ఐలిడ్ మనం బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? అవుటర్ మోస్ట్ మనకి ఏమొస్తుంది? స్కిన్ న్యాచురలీ. ఓకే. ద స్కిన్ ఆఫ్ ద ఐలిడ్ మీకు ఒకసారి మీరు జస్ట్ ఇప్పుడు పట్టుకొని చూసినా మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ థిన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ స్టిఫ్, ఇట్ ఈస్ లూజ్. అండ్ అక్కడ అంత లూజ్ ఉంది, అక్కడ మనకి ఫేస్ మీకు గుర్తుంటే అక్కడ మనకి ఫ్యాట్ ఉండదు. ఓకే. సో ఇట్ ఈస్ థిన్ ఉంది, లూజ్ ఉంది. సో ఇట్ ఈస్ డిస్టెన్సిబుల్. అంటే అక్కడ ఏమైనా మనకి ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిందంటే మొత్తం వాచిపోతుంది కన్ను చుట్టూరా. ఓకే. సో సూపర్ఫిషియల్ ఫేషియాలో మీకు దెర్ ఇస్ నో ఫ్యాట్ అండ్ దెన్ సూపర్ఫిషియల్ ఫేషియాలో మజిల్ ఉంటుంది. ఏది మనకి ఆర్బిక్యులారిస్ ఆక్యులై. సో దాన్ని కూడా పర్టికులర్లీ ఐ లాషెస్ తీసుకుంటే పాల్పెబ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్బిక్యులారిస్ ఆక్యులై. సో దానికన్నా లోపల డీపర్గా ఏరియోలర్ టిష్యూ. ఓకే. ఆ తర్వాత సూపర్ఫిషియల్ ఫేషియా తర్వాత నౌ కమ్స్ ద పాల్పెబ్రల్ ఫేషియా. ఓకే. సో ఇప్పుడే మనం పాల్పెబ్రల్ ఫేషియా చదివాం. సో మనకి ఇప్పుడు పెరియాస్టియం ఆఫ్ ద ఆర్బిటల్ ఫేషియా, అది ఎక్స్టెన్షన్ ఇంటూ ద ఐలిడ్ పాల్పెబ్రల్ ఫేషియా. సో ఇది సో దాని థిక్కనింగ్సే కిందకి వెళ్ళాక పాల్పెబ్రల్ లిగమెంట్స్ ఎట్ ద యాంగిల్స్, అట్లాగే టార్సల్ ప్లేట్స్ మిడ్ లైన్లో టార్సల్ ప్లేట్స్. అదే టార్సల్ ప్లేట్స్ ఎండ్కి వెళ్ళినప్పుడు క్యాంథై దగ్గరికి వెళ్ళినప్పుడు మీడియల్ పాల్పెబ్రల్ లిగమెంట్, లాటరల్ పాల్పెబ్రల్ లిగమెంట్. ఓకే. సో దే ఆర్ గివింగ్ స్టిఫ్నెస్. సో దే ఆర్ ఆల్సో కాల్డ్ as Mueller's muscles. సో ఈ పాల్పెబ్రల్ ఫేషియా ఇప్పుడు ఇది ఏదైతే రెడ్ లైన్ ఉందో సో దట్ ఈస్ పియర్స్డ్ బై ఒకటి ఏంటి? పియర్స్డ్ బై లాక్రిమల్ గ్లాండ్. లాక్రిమల్ గ్లాండ్ ఎక్కడ ఉంది మనకి? lateral side of the roof of the orbit. సో lateral side of the roof of orbit దగ్గర ఉన్నప్పుడు అక్కడ మనకి ఇప్పుడు ఇది ఫ్యాట్, ఇక్కడ మీరు చూసేది ఫ్యాట్. కానీ ఒకవేళ ఇది మనం సపోజ్ ఇది లాక్రిమల్ గ్లాండ్ అనుకుంటే ఇది ఆర్బిటల్ పార్ట్. అట్లాగే కొంచెం పార్ట్ మనకి పాల్పెబ్రల్ పార్ట్ వస్తుంది. సో ఇది జే షేప్లో ఉంటుంది, ఇట్లా వచ్చి ఇట్లా ఉంటుంది జే షేప్లో. ఓకే. ఆర్ దాంట్లో లోపలికి. ఓకే. సో ఆర్బిటల్ పార్ట్ అండ్ పాల్పెబ్రల్ పార్ట్. సో పాల్పెబ్రల్ పార్ట్ ఐ లిడ్లోకి వస్తుంది. సో ఐ లిడ్లోకి వచ్చినప్పుడు అది దట్ విల్ హ్యావ్ టు పియర్స్ ద ఆర్బిటల్ ఫేషియా. కొంచెం వరకు పియర్స్ చేస్తుంది, అంటే ఫేషియాని పియర్స్ చేసి కొంచెం ఐ లిడ్లోకి వస్తుంది. ఓకే. అది ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ అట్ ద లాటరల్ ఎండ్ ఆఫ్ ద ఐ లిడ్. ఓకే. ఇంకొక స్ట్రక్చర్ దీన్ని పియర్స్ చేసేది ఏంటిది? ఫైబర్స్ ఆఫ్ ఇది లెవేటర్ పాల్పెబ్రే సుపీరియోరిస్. సో ఈ లెవేటర్ పాల్పెబ్రే సుపీరియోరిస్ ఫైబర్స్ వచ్చి సో దే విల్ గో అండ్ పియర్స్ దిస్ పాల్పెబ్రల్ ఫేషియా అండ్ ఇన్సర్ట్ ఇన్ టు ద ఐలిడ్. ఓకే. అట్లాగే ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇది టార్సల్ ప్లేట్. ఓకే. ఈ మొత్తం బ్లూయిష్.
ఫైన్. సో ఈ టార్సల్ ప్లేట్ దగ్గర ఈ లెవేటర్ పాల్పెబ్రే సుపీరియారిస్ వచ్చి దాని యాంటీరియర్ సైడ్కి ఇన్సర్ట్ అవుతుంది ఈ టార్సల్ ప్లేట్ మీదకి. సో అందుకనే లెవేటర్ పాల్పెబ్రే సుపీరియారిస్ మన అప్పర్ ఐలిడ్ ని పైకి మనం ఓపెన్ చేయాలి అంటే ఈ లెవేటర్ పాల్పెబ్రే సుపీరియారిస్ ఈ టార్సల్ ప్లేట్ కి అటాచ్ అయి ఉంటుంది. మన లిడ్ లో కూడా ఉన్నాయి దాని ఫైబర్స్, అట్లాగే యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ టార్సల్ ప్లేట్ మీద కూడా ఇన్సర్ట్ అవుతుంది. సో అప్పుడు దాన్ని లేపుతుంది పైకి లెవేటర్ పాల్పెబ్రే సుపీరియారిస్. ఓకే, సో దట్ ఈస్ వాలంటరీ పార్ట్ ఆఫ్ ద మజిల్. అట్లాగే బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ కూడా దీన్ని పియర్స్ చేస్తాయి, ఏది పాల్పెబ్రల్ ఫేషియాని. సో అది వాలంటరీ పార్ట్. సో ఇన్వాలంటరీ పార్ట్ ఆఫ్ ద మజిల్ కూడా ఉంటుంది మనకి ఈ సేమ్ లెవేటర్ పాల్పెబ్రే. సో వాలంటరీ పార్ట్ ఇట్లా ఇక్కడ ఈ బ్లూయిష్ లైన్ కనిపిస్తుంది కదా, ఇట్లా బయటకు వచ్చాయి. ఓకే, ఈ బ్లూయిష్ లైన్స్. ఇన్వాలంటరీ పార్ట్ ఎక్కడికి వస్తుంది, వచ్చి దీన్ని ఈ టార్సల్ ప్లేట్ పైకి అటాచ్ అవుతాయి. అట్లాగే మనకి ఫార్నిక్స్ దగ్గర అటాచ్ అవుతాయి, కంజంక్టివల్ ఫార్నిక్స్. సో ఫార్నిక్స్ అని వస్తుంది ఇప్పుడు మనకి. సో అంటే మనకి ఈ రీజియన్, ఇంకా ఇప్పుడు ఈ పిక్చర్ ప్రకారం వెళ్ళాలంటే ఈ రీజియన్ దగ్గర వచ్చి ఇన్సర్ట్ అవుతాయి. సో ఇది అండ్ దెన్ ఇక్కడ వచ్చింది ఇన్వాలంటరీ పార్ట్, ఇదొకటి ఇన్వాలంటరీ పార్ట్ ఆఫ్ ద మజిల్. సో ఈ బయటకు వచ్చింది వాలంటరీ పార్ట్, యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ టార్సల్ ప్లేట్ వచ్చింది వాలంటరీ పార్ట్ ఆఫ్ దిస్ మజిల్. ఇన్వాలంటరీ పార్ట్ అంటే సుపీరియర్ ఆస్పెక్ట్ ఆఫ్ టార్సల్ ప్లేట్ కి ఇన్సర్ట్ అవుతుంది. అట్లాగే కంజంక్టివల్ ఫార్నిక్స్. సో కంజంక్టివల్ ఫార్నిక్స్ అంటే ఏంటి అంటే అది మనకి పైన అంటే అప్పర్ ఐలిడ్ దగ్గర ఉంటుంది, లోవర్ ఐలిడ్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు నేను డ్రా చేసేది ఇది మీకు ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ఐలిడ్. ఓకే, అండ్ ఇది outer part of eyeball. Okay, fine, clear. Clear ఎక్కడ దాకా? సో ఇన్నర్ లైనింగ్ ఆఫ్ palpebrae lined by conjunctiva, so that is called as palpebral conjunctiva. సో అదే palpebral conjunctiva ఐలిడ్ ఎండ్ నుంచి పై దాకా ఎక్కడైతే ఐలిడ్ స్టార్ట్ అవుతుందో అక్కడ దాకా వెళ్ళి ఒక చోట ఎండ్ అవ్వాల్సి వస్తుంది. ఎక్కడైతే ఎండ్ అవుతుందో దట్ విల్ టర్న్ అగైన్ డౌన్వర్డ్స్ మళ్ళీ. ఓకే, అండ్ దెన్ ఇట్ విల్ కవర్ ద ఐబాల్. సో నౌ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ bulbar conjunctiva. Okay, so the conjunctiva which is lining the eyelid, inner side of the eyelid is called as palpebral conjunctiva. The conjunctiva which is lining the outer side of the eyeball is called as bulbar conjunctiva. ఆ బల్బార్ కంజంక్టివా జనరల్ గా ఇక్కడ దాకా స్క్లీరోకార్నియల్ జంక్షన్ దాకా ప్రామినెంట్ గా ఉంటుంది. అండ్ కార్నియా పైన it is replaced by a thin, very thin transparent layer which is called as anterior epithelium of cornea. ఎందుకంటే కార్నియా నుంచి మనకి విజన్ వెళ్తుంది కాబట్టి అక్కడ అది చిక్కు ఉండదు. ఓకే, ఫైనా. సో ఎక్కడైతే ఈ జంక్షన్ ఆఫ్ పాల్పెబ్రల్ కంజంక్టివా విత్ ఆర్బిటల్ కంజంక్టివా, ఓకే, బల్బార్ కంజంక్టివా, ఈ రెండింటి జంక్షన్ ఎక్కడైతే షార్ప్ ఎడ్జ్ ఉందో దట్ ఎడ్జ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫార్నిక్స్. సో అట్లా మనకి అప్పర్ ఐలిడ్ దగ్గర సుపీరియర్ ఫార్నిక్స్, లోవర్ ఐలిడ్ దగ్గర ఇన్ఫీరియర్ ఫార్నిక్స్. సో ఇవి ఫార్నిసెస్ అంటారు. ఓకే, సో ఆ ఫార్నిసెస్ దగ్గర మనకి లాక్రిమల్ గ్లాండ్ వచ్చి ఓపెన్ అవుతాయి, వాటి డక్ట్స్. ఫైన్. సో అట్లాగే ఇఫ్ యూ ఆల్సో సీ సో ఇఫ్ యూ ఆల్సో సీ ద లోవర్, ఇప్పుడు ఈ సేమ్ ఈ బ్లూ, ఇక్కడ మీకు ఆ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఇది టార్సల్ ప్లేట్ ఓన్లీ లోవర్ ఎండ్ ఆఫ్ ఐలిడ్ దగ్గర ఉంటుంది, పైన థిన్ ఓన్లీ ఫేషియల్ లాగా ఉంటుంది. సో దీని దగ్గర మనకి కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. సో దీనికి పోస్టీరియర్ గా కొన్ని గ్లాండ్స్ ఉంటాయి టార్సల్ ప్లేట్ కి పోస్టీరియర్ గా. ఓకే, సో దే ఆర్ సెబేషియస్ గ్లాండ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ మీబోమియన్, MEIBOMIAN, మీబోమియన్ గ్లాండ్స్ మీ టెక్స్ట్ బుక్ లో ఉంది. సో దే ఆర్ మోడిఫైడ్ సెబేషియస్ గ్లాండ్స్, మీబోమియన్ గ్లాండ్స్ అంటే ఎక్కడ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఇన్నర్ సైడ్, ఇన్నర్ ఎండ్ ఆఫ్ ద టార్సల్ ప్లేట్, అది కూడా లోవర్ ఎండ్ దగ్గర ఎక్కువ ఉంటాయి. ఓకే, ఈ లోవర్ ఎండ్ దగ్గరే ఉంటాయి అవి. ఫైన్. అట్లాగే అవుటర్ సైడ్
దగ్గర, సపోజ్ ఇప్పుడు ఇది టార్సల్ ప్లేట్, దాని అవుటర్ సైడ్ దగ్గర కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. సో నార్మల్ గ్లాండ్స్ కాకుండా కొన్ని మోడిఫైడ్ గ్లాండ్స్, సో సెబేషియస్ గ్లాండ్ అవుట్ సైడ్ కూడా ఉంటాయి. సో కొంచెం లార్జర్ ఉంటాయి అవి. సో దే ఆర్ కాల్డ్ యాజ్ జీస్, ZEIS. ఓకే, జీస్ గ్లాండ్స్. సో మోడిఫైడ్ సెబేషియస్ అంటే సీబమ్ ని సిక్రెట్ చేస్తాయి, థిక్కర్ సిక్రిషన్ జీస్ గ్లాండ్స్. అట్లాగే మోడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్ కూడా ఇక్కడే అవుటర్ సైడే ఉంటాయి మనకి. ఓకే, సో దే ఆర్ కాల్డ్ యాజ్ మాల్స్, MOLL, మాల్స్ గ్లాండ్స్. సో నార్మల్ స్వెట్ గ్లాండ్స్, నార్మల్ సెబేషియస్ గ్లాండ్స్ కూడా ఉంటాయి, కానీ కొన్ని మోడిఫైడ్ ఉంటాయి దీని రీజన్ దగ్గర. ఆ మోడిఫైడ్ దాంట్లో స్వెట్ గ్లాండ్స్ మోడిఫైడ్, లార్జర్ వన్స్ ఆర్ కాల్డ్ యాజ్ మాల్స్ గ్లాండ్స్. Sebaceous glands modified are called as Zeiss glands. Inner side of the tarsal plate, the inner region దగ్గర ఉన్నవి sebaceous glands, they are called as meibomian. ఓకే ఫైనా. సో వీటి సిక్రేషన్స్ ఇక్కడ లోపలికి వస్తాయి, వాటి సిక్రేషన్స్ బయటకు వస్తాయి ఐలిడ్ దగ్గర. ఓకే, సో బ్లడ్ సప్లై ఆఫ్ ద ఐలిడ్స్ ఏముంటుంది? బ్రాంచెస్ ఆఫ్ ఆప్థాల్మిక్ ఆర్టరీ. సో పర్టికులర్లీ సుపీరియర్, ఇన్ఫీరియర్, పాల్పెబ్రల్ బ్రాంచ్ ఆఫ్ ఆప్థాల్మిక్ ఆర్టరీ. అట్లాగే లాక్రిమల్ ఆర్టరీ అని ఒకటి ఉంటుంది. సో లాక్రిమల్ ఆర్టరీది ఒక బ్రాంచ్, అంటే లేటరల్ పాల్పెబ్రల్ బ్రాంచ్ ఆఫ్ లాక్రిమల్ ఆర్టరీ. ఓకే, అట్లాగే వెయిన్స్, సిమిలర్లీ ద వెయిన్స్ విల్ డ్రైన్ ఇంటు ద ఆప్థాల్మిక్ వెయిన్ ఆర్ అవుట్ సైడ్ ఫేషియల్ వెయిన్. సో నర్వ్ సప్లై సిమిలర్లీ మీకు అక్కడ ఉన్న నర్వ్స్ సేమ్, సూప్రాట్రాక్లియర్, సూప్రా ఆర్బిటల్ నర్వ్స్, ఇన్ఫ్రాట్రాక్లియర్. సో ఇవే నర్వ్స్ సప్లై చేస్తాయి అప్పర్ ఐలిడ్, లోవర్ ఐలిడ్ కి. ఓకే, సో లింఫాటిక్స్ మీకు ఐడియా ఉంది కదా. lateral half of the eyelids are drained into preauricular, medial half of the eyelids are drained into submandibular lymph nodes. ఓకే, సో మనం ఇంతకుముందు సర్వైకల్ సింపథెటిక్ సిస్టమ్ చదివినప్పుడు హార్నర్ సిండ్రోమ్ అని చదివాం. సర్వైకల్ సింపథెటిక్ ఒకవేళ డ్యామేజ్ అయితే, గ్యాంగ్లియాన్ ఆర్ సర్వైకల్ సింపథెటిక్ ట్రాక్ మనకి డ్యామేజ్ అయితే, వన్ ఆఫ్ ద డిసీజెస్ కండిషన్ ఇస్ కాల్డ్ ఎస్ హార్నర్ సిండ్రోమ్. హార్నర్ సిండ్రోమ్ లో మనం ఏమనుకున్నాం? టోసిస్ ఉంటుంది, టోసిస్, ఇనాఫ్థాల్మోస్, ల్యాక్ ఆఫ్ స్వెట్టింగ్ ఆన్ ద ఎఫెక్టెడ్ సైడ్, ఇవన్నీ చదివాం కదా మనం. సో ఆ టోసిస్ లో పార్షియల్ టోసిస్ ఉంటుంది. ఆ పార్షియల్ టోసిస్ ఎందుకు అంటే ద ఇన్వాలంటరీ పార్ట్ ఆఫ్ ద లెవేటర్ పాల్పెబ్రే సుపీరియోరిస్, ఏదైతే మనకి ఆ ఇన్వాలంటరీ పార్ట్ ఎక్కడికి వచ్చి అటాచ్ అవుతుంది, ఈ లిగమెంట్ అవుతుంది, ఇది మన టార్సల్ ప్లేట్. ఈ టార్సల్ ప్లేట్ కి సుపీరియర్ ఎండ్కి వచ్చి అటాచ్ అవుతుంది, అట్లాగే ఫార్నెక్స్ దగ్గర అటాచ్ అవుతుంది. సో ఆ మజిల్ ప్యారలైజ్ అయితే పార్షియల్ టోసిస్, ఎందుకంటే వాలంటరీ పార్ట్ యాక్టివ్ ఉంది, ఇన్వాలంటరీ పార్ట్ డ్యామేజ్ అయింది. సో కన్ను తెరువు అంటే సగం తెరుస్తాడు, అంటే కన్ను మూసుకుంటే మొత్తం మూసలేకపోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ టోసిస్. సో విచ్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ హార్నర్ సిండ్రోమ్. ఓకే, అట్లాగే మీకు ఐడియా ఉంది ఇప్పుడు ఈ పర్సన్కి బ్లడ్ ఉందా లేదా అంటే, ఐలిడ్, లోవర్ ఐలిడ్ ని మనం కొంచెం బయటికి లాగి చూస్తాం, ఐలిడ్ కి చూస్తాం. యూఆర్ లుకింగ్ అట్ ద లోవర్ ఐలిడ్, బాగా రెడ్ గా ఉంటే ఈయనకి బ్లడ్ బాగానే ఉన్నట్టు. ఐబాల్ మొత్తం రెడ్ ఉంది, ఇప్పుడు దట్ ఇస్ సమ్ ఇన్ఫెక్షన్, సో కంజంక్టివైటిస్ అని తీసుకోవాలి. ఓకే, బట్ ఓన్లీ లోవర్ ఐలిడ్ బాగా ఉందంటే, బ్లడ్ బాగుంది అంటే ద పర్సన్ డస్ నాట్ హ్యావ్ ఎనీమియా. అట్లాగే బల్బార్ కంజంక్టివా అంటే ఐ బాల్ కంజంక్టివా, దాన్ని చూస్తాం పర్టికులర్లీ అప్పర్ సైడ్. ఎందుకు చూస్తారు? టు డిటెక్ట్ జాండిస్. పర్సన్ మనం అప్పర్ ఐలిడ్ ని పైకి పట్టుకుంటాం, ఐ విల్ ఆల్సో పేషెంట్ లుక్ డౌన్, అప్పుడు యూ విల్ బి లుకింగ్ ఎట్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద జాండిస్ ఉన్నట్టు. ఓకే, సో ఫారెన్ బాడీస్ కెన్ లాడ్జ్ అరౌండ్ 2 millimeters ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ఈచ్ ఐలిడ్. అంటే మీడియల్ క్యాంథస్ దగ్గర, లాటరల్ క్యాంథస్ దగ్గర అరౌండ్, దాని ఎక్కడైతే క్యాంథస్ ఎండ్ అయిపోతుందో దాని 2 mm కి దూరంగా ఏదైనా ఫారెన్ బాడీ పెడితే అక్కడ లాడ్జ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ చిన్న డిప్రెషన్ గ్రో ఉంటుంది. సో అక్కడే లాడ్జ్ అయితే ఒకవేళ మధ్యలో పడినా కూడా మళ్ళీ అది ఒక సైడ్ మనం పడుకుంటే ఆ సైడ్కి వచ్చేస్తుంది ఆ గ్రో దగ్గరికి, అండ్ దట్ కెన్ బి రిమూవ్డ్. ఓకే, చెలాజియోన్ అంటే ఈ సేమ్ ఇందాక మనం మీబోమియన్ గ్లాండ్ అనుకున్నాం కదా, ఇన్నర్ సైడ్ ఉండే మీబోమియన్ గ్లాండ్స్ టార్సల్ ప్లేట్ దగ్గర. సో వాటి ఇన్ఫ్లమేషన్, సో అది వాటి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఆ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది. గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యి దట్ విల్ పాయింట్ ఇన్వర్డ్స్ అంటాడు, అంటే బాగా ఎన్లార్జ్ అయ్యాక దట్ హెస్ టు బ్రేక్, ఓపెన్ అప్. సో ఓపెన్ ఎక్కడైతే ఇది ఓపెన్ అయ్యే ముందు ఒక పాయింట్ లాగా వస్తుంది, ఆ పాయింట్ నుంచి ఓపెన్ అవుతుంది.
సో ఆ పాయింటింగ్ ఇన్వర్డ్స్. ఇప్పుడు ఇదంతా ఐలిడ్ అవుటర్ మార్జిన్, ఐ లాషెస్ దగ్గర. సో అది దట్ విల్ పాయింట్ ఇన్వర్డ్స్. అదే ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ సెబేషియస్ అండ్ స్వెట్లాండ్స్ అవుటర్ సైడ్ ఆఫ్ ద టార్సల్ ప్లేట్ దగ్గర ఉన్నది, అంటే ఇది మాల్స్ డిజీజ్, అవి ఎన్లార్జ్ అయితే వాటి ఇన్ఫ్లమేషన్ వస్తే దే విల్ పాయింట్ అవుట్వర్డ్స్ అండ్ దే విల్ డిశ్చార్జ్ అవుట్వర్డ్స్. ఓకే, సో దాన్ని హార్డియోలం అంటారు. అంటే ఇది పర్టికులర్లీ జీస్, మోడిఫైడ్ సెబేషియస్ గ్లాండ్ జీస్ ఉంది కదా, దానిది ఇన్ఫ్లమేషన్ వస్తే అండ్ దెన్ ఇఫ్ పస్ ఫార్మ్స్ ఇన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ స్టై, STYE, స్టై ఆర్ హార్డియోలం. అదే మనకి లోపల మీబోమెన్ గ్లాండ్ వస్తే చెలాజియాన్. ఓకే, సో అట్లా హార్డియోలం వచ్చినప్పుడు అది బాగా పెద్దగా అవ్వగలదు. బాగా పెద్దగా ద పస్ విల్ పాయింట్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు ద ఐ లాషెస్. ఓపెన్ అప్ అయితే ఆ డిశ్చార్జ్ అంతా కూడా ఐ లాషెస్ కంటుకుని, అప్పుడప్పుడు కొంతమందికి అట్లాంటిది వచ్చి ఉంటుంది, ఐ లాషెస్ చుట్టూరా మొత్తం మొత్తం అతుకుపోతాయి ఒక సైడ్ ఆఫ్ ద ఐ లాషెస్, ఎల్లోయిష్ డిశ్చార్జ్ కానీ గ్రీనిష్ డిశ్చార్జ్ కానీ. ఓకే, అది అట్లాగే బ్లెఫరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఐ లిడ్స్, బ్లెఫరైటిస్, దట్ ఈస్ వన్ కండిషన్. అట్లాగే ఎక్ట్రోపియాన్, ECTRO, ఎక్ట్రోపియాన్ అంటే ఇందాక మనం ఏం చూసాం, లాక్రిమల్ పాపిలా, లాక్రిమల్ పంక్టమ్, మీడియల్ ఎండ్ ఆఫ్ ద ఐలిడ్ దగ్గర చూసాం కదా. ఓల్డ్ ఏజ్ లో మొత్తం స్కిన్ అంతా వేలాడుతుంటది, స్కూల్ లూజ్గా అయిపోయి అన్ని చోట్ల బాడీలో. అట్లా ఐ దగ్గర కూడా స్కిన్ లూజ్ అయిపోతే ఆ లాక్రిమల్ పాపిలా, లాక్రిమల్ పంక్టమ్ కూడా బయటకు వచ్చేసి బయటకు వేలాడుతుంటాయి. అంటే లైక్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ బట్ ద స్కిన్ లూజ్ అయిపోతుంది. సో ఇట్ విల్ కమ్ అవుట్, సాగి అయిపోతాయి, అవి స్టిఫ్ ఉండవు, ఎలాస్టిక్ ఉండవు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్ట్రోపియాన్. ఓల్డ్ ఏజ్ లో కనిపిస్తుంది ఎక్కువ మనకి. అండ్ వన్ అదర్ కండిషన్ ఈస్ ట్రకోమా. ట్రకోమా అంటే సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఐ. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ వరల్డ్ వైడ్ కూడా. ఓకే, సో అది మీకు సెకండ్ ఇయర్ పెథాలజీలో వస్తుంది, అట్లాగే మెడిసిన్లో కూడా వస్తుంది తర్వాత మీకు. ఓకే, సో షల్ ఐ స్టాప్ హియర్? సో ఐ థింక్ ఐ కవర్ లాక్రిమల్ అపారటస్ టుమారో. ఇప్పుడు మీకు ఇవన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి టుమారో అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మనకు 10 minutes అయిపోతుంది లాక్రిమల్ అపారటస్.